హాయ్ అండి. నేను మీ మణి దామోదర. చూడండి, ఇవాళ నేను చక్కెర పొంగల్ పెసరపప్పుతో చక్కెర పొంగల్ చేయడం చూపిస్తాను. ముందైతే హాఫ్ లీటర్ పాలు కాచుతున్నాను. ఇగో చూడండి. దాని గురించి ఫస్ట్ అయితే ఇగో ఒక అరకప్పుడు ఇలాగా సన్న బియ్యం తీసుకున్నాను. అంతే పెసరపప్పు తీసుకున్నాను. జీడిపప్పును బాదం కొంచెం దంపాను చిన్నవి. అది కిస్మిస్, జీడిపప్పు, పల్లీలు చూపిస్తాను మీకు ఎలా చేయాలి. పెసరపప్పు ముందు వేచడం ఫస్ట్ అయితే నేను పల్లీలు పొడిగా వేచి చూపిస్తాను. ముందు ఇవి వేచి తీసేస్తాను. చూపిస్తాను. చూడండి, పల్లీలు వేచి తీసేసాను. ఇప్పుడు నేను కిస్మిస్, జీడిపప్పు వేచుతాను. వేచిన తర్వాత అవి తీసేసాక పెసరపప్పు వేచుతాను. బియ్యం కడిగేసి ఉంచేసాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ కిస్మిస్, మళ్ళీ జీడిపప్పు, ఇలా వేచేస్తాను. ఇగో ఇది ఇప్పుడు ఇందులో పల్లీలు వేసాను, జీడిపప్పు, ఇందులో పెసరపప్పు వేసేస్తాను. వేసేసి ఇలాగే ఇప్పుడు బాగా వేస్తాను. ఈ నెయ్యిలోనే వేచాలి. వేస్తే చాలా బాగుంటుంది. జీడిపప్పు, కిస్మిస్ వేసాను కదా, పల్లీలు వేచింది కూడా అందులో వేసాను. అందులో ఇగో పెసరపప్పు కొంచెం వేచుతాను. నెయ్యిలో వేచాలి. వేచితే బాగుంటుంది. ఇగోటండి, పెసరపప్పు ఇలా వేగుతున్నది. మంచి వాసన వస్తున్నది. నెయ్యిలో ఇలా వేచితే చాలా బాగుంటుంది. ముద్ద అవ్వకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను బియ్యం కడిగాను కదా, ఇగో ఈ పాలు మరుగుతున్నాయి, పొంగేయి. నేను ఇంక ఇందులో బియ్యం వేసేస్తాను. వేసి కలుపుతాను. ఇవి ఉడుకుతూ ఉంటాయి బాగాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక పిసరు మరుగుతూ ఉంటే అప్పుడు అవి వేస్తాను. పెసరపప్పు వేచి ఉంచాను కదా, అవి వేసేస్తాను. ఇగో బియ్యం, తర్వాత ఇగో బెల్లం. నేను కప్పుడు కొంచెం తక్కువ బియ్యం పప్పు తీసుకున్నాను కదా, బెల్లం కూడా ఇంతే తీసుకున్నాను. ఇది మీద నుంచి వేస్తాను. దంపుంచాను. యాలక్ పొడి ఉంచాను. యాలక్ పొడి కూడా వేస్తాను. చూపిస్తాను. చూడండి, పెసరపప్పు వేసాను. ఇప్పుడే బియ్యం పెసరపప్పు వేసాను. ఇది బాగా ఉడకనిస్తాను. ఉడికాక యాలకులు వేసాక బెల్లం వేసి కలిపి చూపిస్తానండి. చూడండి, కొంచెం యాలకులు వేస్తాను. బెల్లము ఎక్కువ తీపి తింటే మీరు ఇంకా వేసుకోవచ్చు. నేను సరిపడా కొలతగా వేస్తాను. ఇలా బాగా మరగాలి. దగ్గరగా ఉడికాక అప్పుడు బెల్లం వేసి ఈ జీడిపప్పు దంపుంచాను కదా, జీడిపప్పు అవి వేసి తీస్తాను. చాలా రుచిగా ఉంటుందండి చక్కెర పొంగలి. ఇలా నెయ్యిలో వేచడం వల్ల ఇలా పలుకు మంచిగా తగులుతుంది. వేచకపోతే ఇలా ముద్దలా వచ్చేస్తుంది, పెసరపప్పు అన్నంలాగా. అందుకని నెయ్యిలో వేచి, కిస్మిస్ వేచి, పల్లీలు వేచి, బాదం వేచాలి. ఇవేమో మీద నుంచి మళ్ళీ చల్లుతాను. పంటికి మంచిగా తగులుతూ ఉంటాయి. దగ్గరగా ఉడికేక ఇప్పుడు బెల్లం వేస్తాను. బెల్లము ఆర్పీసాక వెయ్యాలి. మనం బెల్లం వేసి మరిగిస్తే విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకు దగ్గరగా ఉడికాక ఈ బెల్లం వేసి దగ్గరగా కలిపేసి ఇగో దగ్గరగా ఉడుకుతున్నది. దగ్గరగా చక్కెర పొంగల్ అంటారు కానీ చక్కెర వేసుకోవచ్చు. నేను చక్కెర మానేశాను. చక్కెర కంటే అందరూ పంచదార తింటం లేదు కదా, అందుకే బెల్లమే ఎక్కువ శాతం బెల్లమే వాడుతున్నాయి. ఇవాళ పంచదార ఎవరు తింటం లేదు. ఇది దగ్గరగా ఉడుకుతుంది. చూపిస్తాను మీకు. చూడండి, ఇలా దగ్గరగా ఉడుకుతున్నాను కదా. మన ఇలా నెయ్యిలో వేస్తే పెసరపప్పు మంచిగా కనబడుతూ ఉంటుంది. పలుకుగా తినడానికి బాగుంటుంది. ఇగో ఇలా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో సరిపడా బెల్లం వేస్తాను.
మీరు ఎక్కువ తీపి తింటే వేసుకోండి. ఇది కరెక్ట్ కొలత బెల్లం, కరెక్ట్గా తీపి సరిపోతుంది. ఇలాగా వేసేసి మూత పెట్టేసి ఉంచేయండి. కొంతసేపు తర్వాత దగ్గరగా వస్తుంది కదా, అప్పుడు ఇగో ఇవి కట్ చేసి ఉంచాను కదా, బాదాంను జీడిపప్పు మీద నుంచి జల్లి వచ్చి శుక్రవారం పూట, పండగల పూట ఎప్పుడైనా మీరు చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇవాళ శుక్రవారం కదండి, అందుకే నేను చక్కెర పొంగల్ చూపించాను మీకు. ఇగో చూడండి చక్కెర పొంగల్. కొంచెంసేపు ఆగితే చక్కగా గట్టిగా అయిపోతుంది. దీని మీద నేను ఇలాగా జల్లేస్తాను. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి. చేయండి, తినండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.